గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం క్రిందటి ఎపిసోడ్లో కిడ్నీ ఆరోగ్యం గురించిన కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. దీర్ఘకాలిక వైఫల్య లక్షణాలు. చర్మం పాలిపోవుట. ఇది సాధారణంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వల్ల వచ్చే రక్తహీనత కారణంగా వస్తుంది. శరీరంలో నీరు చేరటం, రక్తహీనత, కార్డియోమయోపతి మొదలైన వాటి వల్ల శ్వాస ఆడకపోవటం. దురద. ఇది సాధారణంగా యూరెమిక్ టాక్సిన్స్ రోగనిరోధక ప్రతిస్పందనలో సడలింపు కారణంగా ఉంటుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో జీవరసాయన అసాధారణత వల్ల కలిగే నాడీ వ్యవస్థ చికాకు కారణంగా రాత్రిపూట తిమ్మిర్లు రావడం, ఆకలి కోల్పోవడం, వాంతులు, రుచి భంగం వంటి జీర్ణాశయాంతర లక్షణాలు అనేవి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో సంభవించవచ్చు. ఎక్కువ మూత్ర విసర్జన, తక్కువ మొత్తంలో మూత్రం, రాత్రి సమయంలో మూత్రం, మూత్రంలో ప్రోటీన్ వంటి మూత్ర ఉత్పత్తిలో మార్పులు, మూత్రంలో రక్తం, దిగువ కాళ్ళు చేతుల్లో నీరు ఏర్పడడం. నివారణ మార్గాలు. కుటుంబంలో కిడ్నీ వ్యాధులు ఉన్నప్పుడు, షుగర్, బీపీ వ్యాధులు ఉన్నప్పుడు ఇతర కుటుంబ సభ్యులందరూ సంవత్సరానికి ఒక్కసారి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. సీరం క్రియాటినిన్, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ మూత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉంటే మంచిది. షుగర్, బీపీ ఉన్నప్పుడు జీవన విధానాల్లో మార్పులు అవసరం. రెగ్యులర్గా నెలకు ఒక్కసారి ఇంటి దగ్గరే షుగర్, బీపీ చూపించుకోవటం. ఎక్కువగా ఉంటే డాక్టర్ను సంప్రదించటం చేయాలి. అన్నీ సరిగా ఉన్నా సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ను సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిది. రోజు ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజు 1 గంట వ్యాయామం చేయాలి. ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నడక, పరుగు, సైకిల్, ఈత, ఏ రకమైన వ్యాయామమైనా తమ ఇష్టాన్ని, అవకాశాన్ని బట్టి చేయటం మంచిది. స్వీట్స్, ఉప్పు సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఎల్లప్పుడూ తాజాగా తయారు చేసిన ఆహారాన్ని తినాలి. నిల్వ చేసిన ఆహారాన్ని నివారించేందుకు ప్రయత్నించాలి. బీపీ ఎల్లప్పుడూ 110/80 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నాటుమందులు వాడడం మంచిది కాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. యోగా, మెడిటేషన్ లాంటివి కూడా మనకు బీపీ కంట్రోల్ చేస్తాయి. సీకేడీలో ఉపయోగపడతాయి. కిడ్నీ జబ్బు ముదిరిన తర్వాత మనకు ఉన్న వైద్య అవకాశాల గురించి ముందుగా తెలుసుకుని ఉండటం మంచిది. సీకేడీని దాని కోర్సు ప్రారంభంలోనే గుర్తించడం, తగిన జోక్యంతో ఈఎస్ఆర్డీని ఆలస్యం చేయవచ్చు. భారతదేశం కిడ్నీ మార్పిడిని బాగా ప్రోత్సహించాలి. నివారణ వ్యూహాల వైపు దృష్టి సారించాలి. తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు సంబంధించిన స్థానిక వనరులకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను పునఃరూపకల్పన కోసం WHO ఇన్నోవేటివ్ కేర్ ఫర్ క్రానిక్ కండిషన్స్ ఫ్రేమ్వర్క్ నమూనాను రూపొందించింది. ఈ మోడల్కు ప్రధానమైనది రోగి ఆరోగ్య సంరక్షణ బృందం. సంఘం మధ్య భాగస్వామ్యత్రయం అవసరం. వ్యవస్థీకృతంగా తగిన విధంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య సంరక్షణ బృందాల నేపథ్యం, సానుకూల విధాన వాతావరణం కీలకం. నివారణ విధానం యొక్క విజయానికి కీలకం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, వైద్యుల కోసం నిరంతర వైద్య, విద్యా కార్యక్రమాలు నిర్వహించాలి. డయాలసిస్ అనేది మన రక్తం నుంచి మలినాలు తీసే ఒక ప్రక్రియ. దీని మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది ఇది ఒకసారి మొదలైతే జీవితాంతం చేసుకోవాలి అనే అపోహలో ఉంటారు. కానీ చాలా వ్యాధులలో కిడ్నీలు తాత్కాలికంగా పాడవుతాయి. ఉదాహరణకి ఇన్ఫెక్షన్ల వల్ల, విషజ్వరాల వల్ల, పాముకాటు వల్ల, రాళ్ల వల్ల వచ్చిన వ్యాధులు
4 నుండి 5 సార్లు లేదా తగ్గే వరకు డయాలసిస్ చేస్తే వ్యాధి మొత్తం తగ్గిపోతుంది. సీకేడీ వల్ల వచ్చే జబ్బుకి డయాలసిస్ జీవితాంతం వారానికి 2 లేదా 3 సార్లు అవసరం ఉంటుంది. డయాలసిస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హీమోడయాలసిస్, రెండవది పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే పేషెంట్ వారానికి 2 సార్లు లేదా 3 సార్లు కానీ ఆసుపత్రికి వచ్చి డయాలసిస్ చేయించుకుని వెళ్ళాలి. పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఒక అసిస్టెంట్ సహాయంతో ఇంటి దగ్గర పేషెంట్ చేసుకునే ప్రక్రియ. డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్తో పాటు బీపీ తగ్గడానికి, రక్తం పట్టడానికి మందులు డాక్టర్ చెప్పినట్లు వేసుకోవాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో హీమోడయాలసిస్ అనేది ప్రజలకు చేరువైందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ డయాలసిస్ పాలసీ సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మండలాల్లో డయాలసిస్ సెంటర్లను పెట్టి డయాలసిస్ను ప్రజలకు చేరువగా చేసింది. దీనివలన ప్రజలు డయాలసిస్ కోసం సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవసరం తప్పింది. అంతేకాకుండా డయాలసిస్ పేషెంట్లకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ సహకారం కూడా ఇస్తుంది. కిడ్నీ మార్పిడి. 2 కిడ్నీలు 100% పాడైనప్పుడు కిడ్నీ మార్పిడి అవసరమవుతుంది. ఇచ్చేవాళ్ళు 1 కిడ్నీ ఇస్తే సరిపోతుంది. మన కుటుంబంలో ఎవరైనా ఒకరు కిడ్నీ ఇవ్వగలిగిన అవకాశం ఉన్నప్పుడు వారి నుంచి తీసుకుంటే మంచిది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 4,000 కంటే ఎక్కువ మూత్రపిండ మార్పిడిలు జరుగుతాయి. అత్యధికులు జీవించి ఉన్న దాత నుండి మూత్రపిండాలను ఉపయోగిస్తున్నారు. మార్పిడి చేయించుకున్న తర్వాత కూడా రోగులు జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను తీసుకోవాలి. మందులు ఖరీదైనవి. ఇన్ఫెక్షన్లు ప్రధాన ఆందోళనగా ఉన్నాయి. కాబట్టి పేద గ్రామీణ రోగులకు ఇది అందడం కష్టంగా ఉంది. ప్రభుత్వాలు వీరికి ఈ సౌకర్యం కలిగించేలా దృష్టి పెట్టాలి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, కొడుకు, కూతురు కిడ్నీ దానం ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్య జన్యుపరమైన సంబంధం ఉంటుంది. దీనివలన కిడ్నీ ఎక్కువ కాలం మనగలిగే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ ముందు తర్వాత తక్కువ మందులు అవసరం పడతాయి. అలాగే చట్టపరమైన చర్యలు ఉండవు. దగ్గర కుటుంబంలో ఎవరూ లేనప్పుడు దూర సంబంధీకులు, స్నేహితులు ఇవ్వవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం నియమించిన కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. కిడ్నీని ఎవరైనా చనిపోయిన తర్వాత వారి దగ్గర నుంచి తీసుకునే ప్రక్రియను కడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. ఇది మన భారతదేశంలో ప్రారంభ దశలో ఉంది. మన ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ దగ్గర చుట్టాల్లో కానీ ఎవరు కిడ్నీ ఇవ్వలేనప్పుడు కడావర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళవచ్చు. దీనికి మనం జీవన్ దాస్ అనే గవర్నమెంట్ పోర్టల్లో మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కిడ్నీ తీసుకునే అవకాశం మనకు వస్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఉప్పు. ప్రతిరోజు మనకు 2 నుంచి 4 గ్రాముల ఉప్పు సరిపోతుంది. కానీ దక్షిణ భారతదేశం డైట్లో మనం సుమారుగా 10 నుంచి 15 గ్రాముల ఉప్పును తీసుకుంటాం. ముఖ్యంగా ఎర్ర నిల్వ ఉన్న పచ్చళ్ళు, జంక్ ఫుడ్స్ కారణం. ఉప్పు ఎక్కువగా తినటం వల్ల హై బీపీ ఎక్కువ అవటం వల్ల కిడ్నీ జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. పొలాలు, మొక్కలకు వాడే పురుగుమందులు, వాటి అవశేషాలు మనం తినే ఆహార పదార్థాల్లో కలిసిపోవడం, దీనివలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. ఈ మధ్యకాలంలో చాలా కిడ్నీ జబ్బులకు కారణం కూడా తెలియడం లేదు. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్, పెస్టిసైడ్స్ కూడా కారణాలని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. పురుగుమందుల వినియోగం తగ్గిస్తే మంచిది. సుమారుగా 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తీసుకుంటే మంచిది. మనం చేసే పనిని బట్టి ఇంకా ఎక్కువగా కూడా తీసుకుంటే మంచిది.
ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే అన్ని రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు సరిపడినంత తీసుకుంటూ ఉండాలి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమపాలలో ఉండేటట్లు తింటే మంచిది. నాన్ వెజిటేరియన్ డైట్ మరీ ఎక్కువ తినటం మంచిది కాదు. మనం తరచూ వాడే ప్లాస్టిక్ బ్యాగ్లు, ప్లాస్టిక్ వస్తువులు వాతావరణంలో వందల సంవత్సరాలు అలానే ఉండిపోతాయి. మనం తినే ఆహారాన్ని, నీటిని కలుషితం చేస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వస్తువులు చిన్న చిన్న రేణువులుగా మారి గాలిలో కలిసి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి జబ్బుకు గురిచేస్తున్నాయి. ఇవి కూడా కిడ్నీ జబ్బులకు ఒక కారణం. ప్లాస్టిక్ వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఈరోజు మనం కిడ్నీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.